నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ ఓదార్పు యాత్ర మొదలుపెట్టాడు. గుంటూరులో మా అంబటి రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఎట్లున్నావమ్మా అని చెప్పి ఓదార్చడానికి రెడీ అయిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడన్నా ధైర్యం ఉంటే ఈ ఓదార్పు యాత్ర లాపి రేపు ఎల్లుండి పెట్టుకుని ఈ రోజున్న టైంని కల్తీ లడ్డు గురించి మాట్లాడుంటే జనాలు కాస్త ఆలోచించేవాళ్ళు. లేదు, ఓదారుస్తానే ఉంటాడు. అసలు అంబటి రాంబాబు అన్న మాటలకి జగన్మోహన్ రెడ్డి కనీసం పార్టీ హెడ్ కింద బాధ్యత తీసుకుని సారీ చెప్పాడా? అంబటి రాంబాబు ఫ్యామిలీని ఓదార్చడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన. ఓకే, ఇదొక గ్రేట్ న్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఆ పర్యటన కూడా ఎంత సాఫీగా సాగుతుందో ఒకసారి మనం ఆలోచించుకుంటే, గుంటూరు మిర్చి హాట్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. నేను ఇంకేంటి మిర్చి రైతులకు అండగా నుంచోవాలని టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. గుర్తుందా? జగన్మోహన్ రెడ్డికి ఒక స్టైల్ ఉంటుందండి. ఎక్కడెక్కడ ఏ విషయం గురించి వెళ్తాడో ఆ విషయంకి వెళ్ళే ముందు ఏదైనా విషయానికన్నా డెంట్ కొట్టాలి, లేకపోతే వెళ్ళే దారిలో కొన్నన్నా జరగాలి. గుంటూరు మిర్చి హాట్కి వెళ్తే టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. దాని తర్వాత నాగమల్లేశ్వర విగ్రహానికి వెళ్ళి దండేసి వస్తా అన్నాడు, బెట్టింగ్ రైడ్కి సింగయ్య తలెక్కిచ్చేసాడు. దాని తర్వాత మామిడికాయ రైతులు పరామర్శిస్తున్నాడు, మామిడికాయలు తొక్కిచ్చేసాడు. అదంతా కాకుండా తోతాపురి మామిడికాయలాగా మా జగన్మోహన్ రెడ్డిని నలిపేశారు. వద్దు 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 అని వాచ్లు కూడా జేబులో పెట్టుకుని జాగ్రత్త పడిన వెళ్ళిన సన్నివేశాలు అందరూ చూశారు. దాని తర్వాత మనం అర్థం చేసుకుంటే ఉల్లి రైతుల కోసం వెళ్ళి పోరాడుతున్నాడు, ఉల్లిపాయ తోటనే తొక్కుంటా నుంచుని పోతారు వాళ్ళు. తర్వాత మనం పొగాకు రైతుల్ని పరామర్శిస్తానని వెళ్తాడు. పొగాకు రైతులకి వెళ్ళే దారిలో బ్యారిగేట్లు ఎత్తేస్తారు, గొడవలు చేస్తారు. అండ్ అక్కడ కూర్చుని పొగాకు రైతు ఎంత ఖరీదు ఎంత అని అప్పటికప్పుడు అడుగుతాడు. నో ప్రిపరేషన్ ఎట్ ఆల్. మా యాత్రలకి ప్రిపరేషన్ ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. సో ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరుకి వెళ్తున్నాడు. గుంటూరుకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తాడు. వాట్ అబౌట్ అంబటి? అసలు గుంటూరు వెళ్ళడానికి ఏదైనా పర్మిషన్ లేవు, నువ్వు వెళ్ళకూడదు అంటారు. అయినా కూడా మేము వెళ్తాం. ప్రభుత్వం ఏదొద్దంటే దాన్ని తోసేసి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. బేఫికర్గా ఎక్కడ ఆలోచించకుండా నేను వెళ్ళిపోతా, నన్ను నైజం ఇది, నన్ను ఆపేదమ్ము మీకుందా? అండ్ అక్కడికక్కడ జనాలందరూ పోగేసుకుంటూ వస్తారు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అన్నాడు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేని నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ గురించి ఎండేస్తాడు. దారిలో వెళ్ళేటప్పుడు నోకాలమ్మ కాలుకు కూడా దెబ్బ తగిలింది, కళ్ళు తిరిగి పడిపోయింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మా యాత్రలో. డ్యామేజ్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి యాత్ర. పబ్లిక్ న్యూసెన్స్ ఈజ్ ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి యాత్ర. గవర్నమెంట్ సేస్ నో, దెన్ జగన్మోహన్ రెడ్డి విల్ సే ఎస్. ప్రభుత్వం జనాలు మాకు వద్దు అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అది కావాలంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. దీంట్లో పెద్ద ఎంతే ఉండదు. ఇప్పుడు అసలు కోర్ట్ టాపిక్ వద్దాం. జైల్లో అంబటి ఎలా ఉన్నాడు? అంబటికి బెయిల్ అప్లై చేశారు, నాకు బెయిల్ కూడా అప్లై చేయని చెప్పాడు. అంబటి యాక్చువల్లీ పాపం అరెస్ట్కి ముందు నోటీసులు ఇవ్వడానికి వచ్చినా, లేకపోతే ఎస్ఐలు సిఐలు వీళ్ళందరూ ఇంటికి వచ్చి నోటీసులు ఇస్తుంటే ఎందుకు అర్ధరాత్రి వచ్చి ఎందుకు తలుపు కొడతారు? నేనే వస్తాను నన్ను అరెస్ట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి అన్నాడు. ఏమైంది? గువ్వ పువ్వులాగా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడితే నాకు బెయిల్ కావాలని చెప్పి బెయిల్ పిటిషన్ అప్లై చేశాడు. రాజమండ్రి జైల్లో కూర్చుని బాబుకు 14 రోజులు రిమైండ్ ఉంది, 20 కేసులు అన్నారు. నాకు తెలిసి ఇంకా వచ్చి మంది ఫైల్ చేసి ఉంటారు. పొన్న వాళ్ళు చెప్పినట్టే ఈ గద్దను ఇక్కడి నుంచి తర్వాత అక్కడి నుంచి తర్వాత ఇక్కడ పీటీ వ్యారెంట్తో తీసుకెళ్తారేమో అని జనాలు కూడా ఊహిస్తున్నారు. అండ్ అంబటి లాంటి అయితే సింపతి ఎలిమెంట్ ఎక్కడా లేనే లేదు రాష్ట్రంలో. అంబటి అంటున్నారు అందరూ కలిసి. సో అంబటి జైల్లో కష్టాల గురించి ఆలోచిస్తే రాజమండ్రి జైలు బయట చిరతపులు తిరుగుతున్నట్ట. ఏంటో ఇతను జైల్లో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పాపం అంబటి బయట చిరతపులి, లోపల అంబటికున్న కష్టాలు ఏంటంటే నేలపైన పడుకోవాలి. మామూలుగా లేదు అంబటి పరిస్థితి. నేలపైన పడుకోవాలి, తప్పదు. 14 రోజుల రిమైండ్లో నేలపైన పడుకున్న అంబటి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తాడు. సో అది సరిపోద్ది మనకి ఇక్కడ లెక్కలో. ఇదంతా కాకుండా అంబటి రాంబాబుకి స్లీప్ యాప్నిమియా ప్రాబ్లం ఉందంటే నిద్రలో మధ్యలో అని గాలి పీల్చుకున్న తర్వాత రెండోసారి ఆ గాలి బయటకు వెళ్ళాలన్నా పీల్చుకోవాలన్నా రాత్రిపూట్ల అతని మెకానిజం పనిచేయదంట. నీకెందుకయ్యా ఈ బోడి ప్రతాపాలు? మరి రాత్రిపూట నిద్రపోతే గాలి నువ్వు పీల్చుకోలేవు. సీనియర్ సిటిజన్వి, ట్రెక్కింగ్లు చేసేస్తావు. ట్రెక్కింగ్ ఏదో పర్సనల్ చాయిస్, అక్కడ నీ హెల్త్ ఇష్యూ నీకు ఉంటుంది. బ్యారిగేట్లు ఎత్తేస్తావు, సవాళ్ళు విసిరేస్తావు, రాష్ట్రాన్ని ఊపేస్తావు, ఇంకేమన్నా అంటే అని చెప్పి పెద్ద చంద్రబాబు నాయుడు గారు కూడా అనేసావు. ఏమైంది పరిస్థితి? ఏమైంది? నేలపైన పడుకుని కోర్టు పర్మిషన్ తీసుకుని స్లీప్ యాప్నిమియా మెషిన్ పెట్టుకుని కోర్టు ఆర్డర్స్తో నిద్ర సాఫీగా కొనసాగించుకుంటున్న పరిస్థితి. జైల్లో ఈ సదుపాయం నేలపైన జరుగుతుంది నీకు.
నీ పైన మిగతా వాళ్ళందరూ కోపం ఇచ్చుకుని ఇంకొక 30-40 కేసులే వేసారనుకో నీ పైన, అసలు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో నాకే తెలీదు. అర్థమే అవ్వట్లేదు నీ పరిస్థితి. పోనీ బయటకు వచ్చిన అంబటి రాంబాబు ఇదివరకట్లాగా కమాన్ యార్ షోమి యార్ ఇంకేంటి యార్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇక్కడ ఒకటి వేసుకుని తిరుగుతూ ఉంటాడు అంబటి రాంబాబు. అందరికి గుర్తుందా? ప్రతి వీడియోలో ప్రతి షర్ట్లో ఇక్కడ దాకా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది, ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది, ఒక పెన్ను పడ్డానికి సరిపడా వెళ్తాడు. టిపికల్ క్యారెక్టర్. హ్యాపీగా 3 సైడ్ కెమెరా పెట్టుకుని వీడియో చేసుకుని అంబటికి ఏంటి పరిస్థితి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వస్తాడు, అంబటిని పరామర్శిస్తాడు. రేపు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. రేపు హాలిడే అండి మళ్ళీ ఆయనకి. శుక్రవారంలో జోగి రమేష్ని పరామర్శిస్తాడంటే మళ్ళీ. జోగి రమేష్ వైఫ్ కూడా బయటకు వచ్చి చాలా లోకేష్ ఇస్ అ డిఫాక్టో సీఎం అని చెప్పి ఆవిడ అన్నారు. అయితే అయి ఉండొచ్చు. ఇఫ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్ నెక్స్ట్ టైం వాళ్ళ పార్టీకి ఓటేస్తారు. నీకేంటి ప్రాబ్లం అమ్మా? నీకేంటి? ఇదే క్వశ్చన్ కోడెల శివప్రసాద్ గారిని ఎత్తి పోలింగ్ బూతుల్లోంచి బయటకి తోసేసి కొట్టేసిన తర్వాత ఫర్నిచర్ దొంగతనం చేశారని ఆయన పైన అభియోగం వేస్తే అలాంటి మాటలు పడ్డం ఇచ్చి ఇది నా జన్మ ఏంటి, నేను పడే మాటలు ఏంటని సూసైడ్ చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యావో నువ్వు? కోడెల శివప్రసాద్ గారిని బయటకు అలా కొట్టి లాగేస్తుంటే ఎలక్షన్ బూత్లోంచి ఏమయ్యో? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత నువ్వు గెలిచిందో సారీ కూడా ఉండదా? ఈరోజు అంబటికి మాత్రం పరామర్శ యాత్రలు మొదలైనయా? ఇంకా టీడీపీ పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు ఎక్కడున్నావు జగన్? నువ్వు ప్రెస్ మీట్ కూడా ఎక్కడ దిక్కు నోచుకోలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఫాల్స్ కేసు మీద అరెస్ట్ చేస్తే నువ్వు లండన్ వెళ్ళినప్పుడు, ఎందుకు వెళ్ళావు నాకు తెలీదు, లండన్ వెళ్ళినప్పుడు ఎత్తేసారు ఇక్కడ అన్నావు. ఏమి గుర్తుందా? రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళని బూతులు తిడతావు, నా ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్నప్పుడు కనీసం వాళ్ళని ఆపలేని స్పైన్లెస్ పర్సన్ నువ్వు. నీ పార్టీ వాళ్ళు తిడుతున్నా ఆపలేని స్పైన్లెస్ పర్సన్. పార్టీ హెడ్, స్టేట్ హెడ్ నువ్వు. అప్పుడే ఏమైంది? నీకు మాత్రం ఈరోజు పువ్వు సపోర్ట్ ఇవ్వాలా ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వికసితమైన బ్రహ్మకమలాన్ని. అట్ ద సేమ్ టైం అంబటి రాంబాబుని ఒక అసలు గుడ్డుని కాపాడినట్టు, బాబు గుడ్డు, పసి గుడ్డు, లిటరలీ అంబటిని మంది మగాడు ఏంటే జరగండి యార్ జరగండి, ఎందుకు ప్రొటెక్షన్, నాకు సంశయం ఎదుర్కొంటా అని చెప్పి బయట కొట్టేవాడు కదా. అలాగే రావాల్సింది, ఆ రోజు వెళ్ళాల్సింది. ఈరోజు వెళ్ళి జైల్లో ఏం చెప్తాడు? నా కాళ్ళు అటెండ్ చేస్తారు బ్రో, నాకు నొప్పులు ఉన్నాయి బ్రో. అది నిజమా కాదా? ఎవరు నమ్ముతాడు అసలు? నీ మాటలు ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మడు. ఈరోజు నువ్వే వెళ్ళిపోయి మెడికల్ సర్టిఫికెట్లు తెచ్చుకుని ఇక్కడ నాకు ఇలా చీల్చారు అని చెప్తే తప్ప మేమందరం నమ్మాల్సిన అవసరం లేదు. నువ్వు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు ఎవరు తెలుసు? అండ్ ఏడుస్తున్నాడు అంబటి కొత్తగా, నా పరిస్థితి ఏంటి ఇలా అని చెప్పి. ఇవన్నీ వాక్క ముందు ఉండాలి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 10 గంటలకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరు యాత్ర మొదలు పెడుతున్నాడు. బేసికలీ జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర కానే కాదు, ఓదార్పు, పరామర్శ ఇలాంటి యాత్రలన్నీ పక్కా కమర్షియల్గా వాడేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. చేతులు ఊపుకుంటూ, హ్యాండ్ వేవింగ్ చేస్తూ, నా కోసం జనాలు వస్తే నేను చేతులు నువ్వు వెళ్ళకూడదు వేయాలని చెప్పినా కూడా చేసేసుకుంటానే వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక తగు న్యూసెన్స్ జరగటం ఖాయం. అంబులెన్స్లకు ఇబ్బంది, స్కూల్ పిల్లలకి ఇబ్బంది, రహదారుల మీద ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఇబ్బంది, ఆఫీసులు టైంకి వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి యాత్ర ఉందంటే తస్మాత్ జాగ్రత్త, మీరు పర్ఫెక్ట్ టైంకి పెట్టుకునే స్కెడ్యూల్కి వెళ్ళలేరు. ఇది క్రిస్టల్ క్లియర్గా అండర్లైన్ చేసుకోండి. ఈరోజు గుంటూరులో న్యూసెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి యాత్ర పూర్తయిన తర్వాత ఏ లెవెల్లో ఎంత లెవెల్లో జరిగిందో ఇష్యూ అన్నది నేను అనలైజ్ చేస్తాను. సో ప్రస్తుతానికి మనందరం చేయాల్సిన విషయం ఏంటంటే అంబటి నిద్రపోవాలి, అంబటి నిద్రపోవాలి, అంబటి నిద్రపోవాలి ప్రార్థన తప్ప మనం ఆఖరి పోర్పు కూడా ఎంచలేం. అది పరిస్థితి. సో మీరందరూ కూడా మా అంబటి గురించి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ జగన్మోహన్ రెడ్డి యాత్రలో పెట్టే ప్రెస్ మీట్లో ఎలాంటి క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ ఏమి ఉండాలండి, వెరీ సారీ, ఎలాంటి సవాళ్ళు విసురుతాడో గవర్నమెంట్కి, దానిపైన కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ ఈవినింగ్ జగన్మోహన్ రెడ్డి యాత్ర పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ నేను డైసెక్ట్ చేయడానికి వస్తాను. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.